హాయ్ గైస్, మరో 2 వారాల్లో పవన్ కళ్యాణ్ గారు నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి హరిహర వీరమల్లు అయితే మన ముందుకైతే రాబోతుంది. ఒక నిర్మాతగా ఏఎం రత్నం ముండి పట్టుబట్టి ఈ మూవీని అయితే ఎట్టకేలకు కంప్లీట్ చేశారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక పునర్జన్మ నేపథ్యంలో స్టోరీ అయితే ఉండబోతుందట. అదైతే ప్రతి ఒక్కరిని మెంటల్ ఎక్కించబోతుంది అన్నట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. గుండె ధైర్యానికి నిజమైన నిదర్శనమే ఈ మూవీ అట. భారీ బడ్జెట్ మూవీని నిర్మించడమే ఒక పెద్ద టాస్క్. దానికి తోడుగా 5 సంవత్సరాలు అనేక రీజన్ చేత వాయిదా పడితే ఏ రేంజ్ ఖర్చులు ఉంటాయో దానికి వడ్డీలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏఎం రత్నం అందరిలాగా ఒక రెగ్యులర్ ప్రొడ్యూసర్ అయితే కాదు. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో ఆ ఇష్టంతో ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని అయితే నిర్మించడానికి ముందుకొచ్చాడు. ఈ మూవీని మొదలుపెట్టి సగానికి పైగా పూర్తి చేసిన తర్వాత డైరెక్టర్ క్రిష్ అయితే మధ్యలోనే తప్పుకున్నాడు. వేరే నిర్మాత అయితే ఇక నా వల్ల కాదు బాబాయ్ అని చెప్పి చెక్కేసేవాడు, అస్సాం అయిపోయాడు. కానీ ఏఎం రత్నం మొండి పట్టుబట్టి ఈ మూవీని అయితే పూర్తి చేసి ఈ మంత్ 24th అయితే మన ముందుకు అయితే తీసుకురాబోతున్నాడు. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి 10 రెట్లు బెటర్ ట్రెండ్ అయితే నడుస్తుంది. ప్రొడ్యూసర్ కి ఇది కాస్త రిలీఫ్ కలిగించే మ్యాటర్ అనమాట. అయితే ఈ మూవీ స్టోరీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే సోషల్ మీడియాలో లీక్ అయింది. అది ఏంటనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం, మూవీ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక లీక్ ఏంటంటే ఒక పునర్జన్మ నేపథ్యంలో మూవీ అయితే ఉండబోతుందట. వివరాల్లోకి డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్రాల్లో అంటే తీవ్రమైన వరదల ద్వారా ఆకలి అరుపులతో ఒక బిడ్డ అరుపులు అయితే వినిపిస్తూ ఉంటది. ఆ బిడ్డను ఒక పూజారి దత్తత తీసుకొని హరిహర అంటే హరి అంటే మహావిష్ణువు, హర అంటే మహాశివుడు అనుగ్రహంతో ఆ బిడ్డ పుట్టినట్టు చూపిస్తారట. ఆ పేరు అయితే పెట్టడం జరుగుతుందట. ఏదైతే ఈ సీన్స్ అయితే మూవీలో వచ్చాయో అది చాలా అద్భుతంగా వచ్చాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. గూస్ బంప్స్ ఎలిమెంట్స్ లాగా. ఇక ఆ రోజుల్లో ఔరంగజేబు క్రూరత్వం గురించి ఎన్నో చోట్ల వినే ఉంటారు. ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఆలయాల మీద చేసిన దాడులు ఆ ఉన్మాదము అంతా ఇంత కాదనమాట. మత మార్పిడి కూడా చాలా ఎక్కువగా ఉండేదట. ఒప్పుకోని వారిని కనికరం లేకుండా చంపేయడం, నరికి అలా చేసేవారట. అలాంటి వారిని అడ్డుకోవడానికి శివుడు విష్ణువు కలిసి మనిషి రూపంలో జన్మించారని, ఆ మనిషి హరిహర వీరమల్లు అని చెప్పి సినిమాలో ఒక సీక్వెన్స్ లో చూపిస్తారట. ఈ సీక్వెన్స్ అయితే అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కాకుండా సినీ లవర్స్ అందరికీ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉండబోతుందట. అసలు మెంటల్ మాస్ మూమెంట్స్ అంటే ఇవి ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు చూడని సీన్స్ లో చూపించబోతున్నారట. ట్రైలర్ లో కనిపించిన చివరి షాట్ ఆంధీ వచ్చేసింది అనేది ఈ సినిమా క్లైమాక్స్ అట. ఇలా చెప్పుకుంటే ఈ మూవీ గురించి చాలానే ఉందంటున్నారు. ప్రతి ఒక్క సీన్ కూడా ఒక మరుపురాని చరిత్రలో నిలిచిపోయే విధంగా తెరకెక్కించా అని చెప్పిందే ఒక కసి పట్టుదలతో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాలర్ ఎగరేసుకొని హిట్ బొమ్మ అని చెప్పుకునే విధంగా అయితే మూవీ ఉండబోతుంది. అదైతే పక్కా అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదండి వీడియో. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు హరిహర విష్ణువు మహాశివుడు దీంట్లో జన్మించి ఏ విధంగా ధర్మ సంస్థాపన చేశాడనేది మూవీ స్టోరీ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.